వ్యవస్థను ఏ విధంగా నాశనం వాళ్ళకి చేత చేస్తుంది? కాదులేండి, అవి వాళ్ళకి తెలియదు. కానీ మళ్ళీ వస్తాం మీ దగ్గర, కనకారావు గారి దగ్గరికి వెళ్దాం. కనకారావు గారు, వాసుదేవరెడ్డి గారు ఒక ఎంపీ పేరు చెప్పారట, ఆయన బంధువు అట. ఆ? అసలు నేను ఆయన అన్నారని కాదు, కానీ వ్యవస్థల్ని వాడుకోవటం అనే దాంట్లో అంత అసలు అనార్గనైజ్డ్గాను మిడివల్ ఏజెస్లో ఏది ఆటవికుల తరహాలో వాడుకోవటం ఏందండి? ఆర్గనైజ్డ్గా వాడుకోవాలి కదా. మీకు తెలియదా అది? ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకోక్కర్లేదా అలాంటివన్నీ? ఆర్గనైజ్డ్గా చేయాలి. మీదేంటంటే మీరు ఎక్కడ దొరికిపోయారంటే ప్రతిదీ కూడా ఏంటంటే అనార్గనైజ్డ్, అసంఘటిత రంగంలో సరైన డిసిప్లిన్ లేకుండా, అంటే దాంట్లో కూడా ఒక క్రమశిక్షణ నిబద్ధత ఉంటుంది చేసేప్పుడు, వ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలని. మీకు అది లేక మీరు దొరికిపోయారు. అది అంటే దాని అర్థం ఏంటంటే మీరు అలా చేయమని కాదు, మీ డొల్లతనం బయటపడిపోయింది. మీరు ఈజీగా ఇవాళ రేపు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని సమన్ చేయబోతున్నారు, ఆయన అరెస్ట్ చేయబోతున్నారు, అది స్పష్టం. ఎందుకంటే ఇన్ని ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంతమంది వచ్చి కన్ఫ్యూషన్, మాకేం సంబంధం లేదు, అంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి చేశామని చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని రేపెందుకు ఇవాళ జనం దగ్గరికి వెళ్తారు చెప్పండి? సార్, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా 99 ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు